మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహుని సన్నిధిలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివార్ల కళ్యాణం కన్నుల పండగగా నిర్వహించారు. శాశ్వత కళ్యాణం కైంకర్య పరులు వాసిరెడ్డి నాగేంద్ర ప్రసాద్ వ్యవహరించారు. మంగళగిరి పట్టణ పద్మశాలియ బహుత్తమ సంఘం తరఫున అవ్వరు వాచ్ కంపెనీ అధినేత శరత్ బాబు మధుపర్కములు మంగళ ద్రవ్యములు సమర్పించారు. ప్రధాన అర్చకులు దివి అనంతరం పద్మనాభాచార్యులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రం ప్రకారం కళ్యాణం నిర్వహించారు. కళ్యాణం వ్యాఖ్యతగా గుంటూరు హిందూ కళాశాల ప్రిన్సిపల్ దివి నరసింహ దీక్షితులు వ్యవహరించారు. అచించాద్భుత నిత్య యవ్వన స్వభావనాగరీ అఖిల లోక పవిత్ర గోత్రీ శ్రీ భూదేవీ ఇమాం కన్యా అందరూ కూడా కన్యాదానాన్ని మీరు చేస్తున్నట్లుగా భావన చేస్తూ స్వామికి నమస్కారం చేయండి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం చాలంగునాం సాక్షేం సుధీరాయ సుమేధసే విశ్వంబరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతా ఓం ప్రజాపతిష్ఠియాం యసః కామస్య తృప్తిరానందం మోద ప్రమోద ఆనందః శుక్లేవ కామస్య తృప్యాని మనఃశ్చిత్తమాకోతిం పశూనాం రూపమన్నస్య యదాహమస్యాద్రువగ్గుస్త్రియై పుమాన్ ఏవం భగస్య తృప్యాని కళ్యాణ మహోత్సవం మంగళగిరి లక్ష్మీ నృసింహస్వామి వారు శ్రీ భూ దేవేరులను వివాహమాడే ఈ మంజుల మధుర మనోహర మనోజ్ఞమైనటువంటి ఈ ఘట్టం చాలా మరపురాని అద్భుతమైనటువంటి ఘట్టం ఇది. మనందరికీ కూడా భక్తజనులారా ఈ రోజున అటువంటి అద్భుతమైన ఘట్టాన్ని తిలకించిన మన జన్మలు తరించినాయి. ప్రతి సంవత్సరము చూస్తాము, కానీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే నూతనంగా ఉంటుంది. మళ్ళీ ఈ సంవత్సరం అయిపోగానే మళ్ళీ ఎప్పుడు వస్తుందా ఇటువంటి ఈ రోజు అనుకుంటూ ఉంటాం. అది గొప్పదనం. ఇది మానవుడు ఇలా ప్రతిరోజు పెళ్లి చేసుకుంటే కొడతారు, ఊరుకుంటారా? కానీ ఒక్క పరమాత్మ మాత్రం నిత్య కళ్యాణం. దేనికి అంటే ఆయనకు జరిపించే కళ్యాణము జగత్ కళ్యాణం కోసం. జగత్ కళ్యాణ సిద్ధ్యర్థం భగవత్ కళ్యాణం కారయేత్ అని శాస్త్రం చెబుతోంది. మానవుడిది లౌకిక కళ్యాణం, ఇది దివ్య కళ్యాణం. ఇది అందుకని స్వామి యొక్క కళ్యాణానికి ఇంత ప్రాశస్త్యం, ఇంత ప్రాధాన్యం. పరమాత్మ ఉభయ దేవేరులను ఈ రోజున వివాహమాడాడు. కన్యాదానం జరిగింది. ఎంత అద్భుతంగా జరిగింది మీరందరూ విన్నారు. కన్యాదానము యొక్క ఫలితం ఎంత గొప్పదో దాన్నే కన్యాదాన మహాసంకల్పము అని అంటారు. ఆ మహాసంకల్పంలో ఎన్ని పరమార్థాలు ఉన్నాయో అది ఒక్కొక్క వాక్యం విడమర్చుకుంటూ వెళ్ళాలి అంటే దాదాపుగా ఒక రోజు పడుతుంది. ఇప్పటికే చాలా మంది కన్నులు వాలిపోతున్నాయి. చాలా మంది అయినప్పటికీ కూడా ఉత్కంఠతో ఈ కళ్యాణాన్ని తిలకిస్తున్నారు, చూస్తున్నారు. స్వామిని మళ్ళీ సంవత్సర కాలం దాకా ఈ కళ్యాణాన్ని చూడలేము కదా అనుకుంటున్నారు. ఈ కళ్యాణ ఘట్టంలో మహాసంకల్పంలో, కన్యాదాన మహాసంకల్పంలో ఈ సమస్త భూమండల వర్ణన అంతా ఉంది. ఈ భూమండలం మీద ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని దేశాలు ఉన్నాయి, ఏ కాలంలో మనం ఉన్నాము, ఇంత అద్భుతమైన వర్ణనంతా కూడా ఇందులో ఉంది.
ఖగోళిక వర్ణన, కాల వర్ణన, ఇదంతా మహర్షులు మనకు అందించినటువంటి గొప్ప విజ్ఞానం. ఈ భూమండలమంతా కూడా 50 కోటి విస్తీర్ణ భూమండలే అన్నాడు. అంటే 8 యోజనం అంటే 8 మైళ్ళు, 50 కోట్ల యోజనాలంటే 400 కోట్ల మైళ్ళ విస్తీర్ణత కలిగిన భూమండలంట. ఎవడు కొలుస్తాడు దాన్ని? ఋషులు మాత్రమే కొలవగలిగారు. అది గొప్పదనం. ఇది కూడా పద్మాకారంలో ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది అని వర్ణించాడు. భూమి గుండ్రముగా ఉండును అని శాస్త్రవేత్తలు చెప్పింది ఈ సంకల్పంలో చెప్పారు. ఇన్ని విశేషాలు ఇందులో ఉన్నాయి. అటువంటి భూమండలంలో, జంబూద్వీపంలో, భరతవర్షంలో, ఇదిగో ఆంధ్రదేశంలో ఇక్కడ మంగళాద్రి యందు మనం ఉన్నాం. ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటూ కన్యాదాన ఫలాన్ని ఇక్కడ పొందాలని మనం అనుకుంటూ కన్యాదానం చేశాం. ఎంత గొప్పది కన్యాదానం అంటే! భలే ఆడుకుంటున్నారయ్యా మీరు. స్వామివారి కళ్యాణంలో పెద్దలు కూడా పిల్లలు అయిపోయి బాగా ఆడుకుంటున్నారు. ఆత్మరతి రాత్మక్రీడ క్రియావానేష అని ఉపనిషత్తు చెబుతోంది. కాబట్టి ఇక్కడ ఇది కూడా పరమాత్మ స్వరూపమే. ఎక్కడైనా లోకల్లో మగపిల్లలు కావాలని కోరుకుంటారు. ఆయుష్యమగ్రియం పదిమం విలుప్తం యజ్ఞోపవేదం పరమస్తు ధేయః సమత్మే పదిమం జామ్యాయుజావచ్చదా బ్రహ్మవర్చదా యజ్ఞోపవేదం సదామిదే శ్రీరామం భూజో భూజో నమాంజే మహేశానా చండగోరండఖండనో రామకే హృదయానంద చందనో రఘునందనద్రాద్యా పారిహత్యా పరస్యదో
यस्य द्विरवक्त्राद्या पारिषद्या परस्यतु शाण्डल्य सप्तार्षेय प्रवरान्विता काश्यपसगोत्रोत्तरीम् कश्यप प्रजापते सङ्कल्पतनयाम् काश्यपगोत्रजाम् अचिन्त्याद्भुत नित्य यौवन स्वभावनागरीम् अखिल लोक पवित्र गोत्रीम् श्री भूदेवीनाम्नीम् इमाम् कन्याम् रात्रि रमण गोविंद అందరూ కూడా కన్యాదానాన్ని మీరు చేస్తున్నట్లుగా భావన చేస్తూ స్వామికి నమస్కారం చేయండి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం తాళంగుదాం సాధ్యం సుశీలాయ సుమేధసే విశ్వంబరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతా ఓం ప్రజాపతిష్ఠియాం యసః కామస్య తృప్తిమానందం మోద ప్రమోద ఆనందః శుక్లేవ కామస్య తృప్యాని మనశ్చిత్తమాకోటిం పశూనాం రూపమన్నస్య యథాహమస్యాద్రవగ్గుస్త్రియై పుమాన్